వినికిడి లోపం ఉన్న పేదవారిని గుర్తించి టెక్నాలజీతో కూడిన వినికిడి మిషన్లు దియాల్ శ్రావణ్ ఫౌండేషన్ ఉచితంగా అందించడం అభినందనీయమని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్నారు. విశాఖ రైల్వే న్యూ కాలనీ శుభలక్ష్మి కళ్యాణ మండపంలో లబ్ధిదారులకు ఉచిత వినికిడి మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఎంవివి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ కంటి చూపు లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో అదేవిధంగా వినికిడి సమస్య అంతే ఇబ్బందికరమన్నారు. ఆధునిక టెక్నాలజీలో వినికిడి మిషన్లు ఉన్నప్పటికీ వాటిని కొనుక్కొని వాడే స్తోమత పేదలకు ఉండని పరిస్థితుల్లో ఇటువంటి ఫౌండేషన్లు వారికి అండగా ఉండి ఆదుకోవడం అభినందనీయమన్నారు. వేలాది మందికి ఖరీదైన మిషన్లు ఉచితంగా అందజేస్తున్న దీన్ దయాళ్ శ్రావణ్ ఫౌండేషన్కు విశాఖ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. దీన్ దయాళ్ శ్రావణ్ ఫౌండేషన్ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర జిల్లాలో త్వరలో దీన్ దయాళ్ జయంతి రోజున 25,000 మందికి ఉచిత వినికిడి యంత్రాలను పంపిణీ చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆడియోలజిస్ట్ హసీనా, చెరువు రామయ్య కోట, సుహాసిని ఆనంద్, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడు దారపు ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. सर यार సుమారు 25,000 మందికి వారు వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలతో సర్వేంద్రియానాం శ్రవణం ప్రధానమన్న ఒక చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దీన్ దయాళ్ ఫౌండేషన్ వారు వినికిడి సమస్య ఉన్న పేదవారికి ఉచిత వినికిడి యంత్రాలు ఇవ్వడం చాలా మంచి విషయం. ఎందుకంటే వినికిడి సమస్య అనేది మనకి కంటికి ఎలాంటి సమస్యలు, కనుచూపు లేకపోతే ఎంత ఇబ్బంది పడతాము, అదేవిధంగా మాటలు రాని ఎంత ఇబ్బంది పడతారు, వినికిడి లేని కూడా అంతే ఇబ్బంది పడే ఇది ఉంది. ఎందుకంటే వారు చేసే వర్క్లో కానీ వాళ్ళ యాంత్రిక మామూలు జీవితంలో రెగ్యులర్గా లైఫ్లో కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజులో చాలా వినికిడి యంత్రాలు ముఖ్యంగా చాలా మంచి క్వాలిటీతో మంచి టెక్నాలజీతో వచ్చినాయి. కనీసం కంటి కూడా కనిపించినంత చిన్న సైజులో చాలా మంచి క్లారిటీతో వాయిస్ ఇచ్చే విధంగా యంత్రాలు వచ్చినాయి. కానీ కొనుక్కునే స్తోమత చాలా మందికి లేదు. వాళ్ళకి వినికిడి వినిపించకపోయినా సరే వాళ్ళు ధరించి గడుపుతారు తప్ప కొనుక్కునే అవకాశం లేక వైద్యం చేయించుకోలేక వాళ్ళు చాలామంది వారు అదే విధంగా జీవితం గడుపుతూ ఉన్నారు. అటువంటి వారందరినీ మీరు ఐడెంటిఫై చేసి ఈరోజు వారికి ఉచితంగా యంత్రాలు ఇచ్చి వారి జీవితంలో ఒక మంచి అవకాశం కల్పించి వారికి పని చేసుకోవడానికి కానీ వారి జీవితంలో సామాన్య జీవితం గడిపే విధంగా వారికి కల్పించడం చాలా గొప్ప విషయం. ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఈ దీన్ దయాళ్ ఫౌండేషన్ వారికి నేను చాలా విశాఖపట్నం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, వినికిడి సమస్య ఉంటే చాలా చాలా ఇబ్బందికరమైన విషయం. ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు మనకి అర్థం కానటువంటి విషయం, వాళ్ళు చెప్పేది మనం చేయలేనటువంటి పరిస్థితి, మానసికంగా మనం కృంగిపోయే పరిస్థితి ఉంటుంది. అటువంటి దాని నుంచి బయట వేయటానికి మనల్ని ఈ దీన్ దయాళ్ శ్రవణ్ ఫౌండేషన్ వారు చేస్తున్న కార్యక్రమానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే కొన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వము వినికిడి సమస్య ఉన్న వాళ్ళకి ఉచితంగా కూడా
మనం పంపిణీ చేయాలని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ అది పూర్తిగా ప్రజలకి అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం, నేనేదో ప్రభుత్వాన్ని విమర్శించే ఉద్దేశం కాదు, కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారు కూడా ఈ వినికిడి సమస్యపై బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించడానికి పూర్తి ప్రయత్నం మాత్రము చేయటం లేదు. ఇది వాస్తవం. కాబట్టి నేను ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను, ఇట్లాగా స్వచ్ఛంద సంస్థల ద్వారానే కాకుండా అంటే చిత్తూరు పేదవాడు కూడా ఆర్థికంగా వెళ్ళినప్పుడు ఈ దేశం ఎదుగుతుంది. ఈ దేశం వెళ్ళినప్పుడు మనందరం కూడా సుఖంగా సుభిక్షంగా ఉంటామని సిద్ధాంతాన్ని అలాగా వేసుకొని దిల్నార్ శ్రావణ ఫౌండేషన్ స్థాపించడం జరుగుతుంది. ఈరోజు అనేక జబ్బులకి, అనేక రోగాలకి గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఉంది, ఆరోగ్యశ్రీలో ఉన్నాయి, ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయి. కానీ ఈ వినికిడి సమస్య వచ్చిన వాళ్ళకి వినికిడి విషయం పథకం ఎక్కడ కూడా చాలా తక్కువగా ఉంది. అంటే ఇది గవర్నమెంట్ కూడా భరించలేని పరిస్థితి. ఈ ఖరీదు కూడా అంతా ఉండదు. 3,000 నుంచి 6 లక్షల వారు ఉంది. ఎందుకంటే ఇది భరించలేని దాన్ని పక్కన పెట్టేసుకుంటా నార్మల్గా అక్కడ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా చేస్తుంది సార్. తమ బంగారు ఇంట్లో సెంట్రల్ గవర్నమెంట్ చాలా మందికి ఇస్తుంది. కానీ ఆ తర్వాత ప్రాబ్లం ఒకటే ఇబ్బందిగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చాలా మంది ఈ యొక్క వినికిడి సమస్యలకి ఎక్కువ మంది బాధపడుతున్నారు కాబట్టి చూసి గమనించి దీన్ని పరిగణన చేసిన తర్వాత 2018 నవంబర్లో దిల్నార్ శ్రావణ ఫౌండేషన్ స్థాపించాము. మొట్టమొదటిసారిగా విజయవాడ కేంద్రంగా స్టార్ట్ చేసి అక్కడ ఒక 8 గ్రామాలు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా 3 జిల్లాల్లో దాదాపు 4,500 మందికి ఉచిత మెడికల్ మిషన్ అయితే ఆర్థిక సహకారం అందించడం జరిగింది. రాబోయే కాలంలో ఇక దిల్నార్ శ్రావణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం కేంద్రంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం 3 జిల్లాలు కలిపి ఈ రోజు నుంచి వచ్చే సెప్టెంబర్ 25 దీనిదయాళ్ చేయబడినటువంటి ఒక 25,000 మందికి ఇవ్వాలని చెప్పి సంకల్పంతో ముందున్నాము.